అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. నిన్న చిలకలూరిపేట సమీపంలో ప్రజాగళం బహిరంగ సభ జరిగిన విషయం మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షిస్తోందని, చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారనేటువంటి అంచనాలకు తగ్గట్టుగానే చాలామంది అక్కడ హాజరవటం జరిగింది. 2014 తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ముగ్గురు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ, ఈ ముగ్గురు ఒకే వేదిక మీద కలిసినటువంటి సందర్భం 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రజాగళం సభలో జరిగింది. అయితే సభకి జనాలు బాగానే తరలి వచ్చారు, కానీ అనుకున్న రీతిలో ఇది జరిగిందా, అనుకున్న విధంగా నిర్వాహకులు ఈ సభని నిర్వహించగలిగారా అంటే మనం నిన్న లైవ్లో చూసాం. అనేకమైనటువంటి ఫ్లాస్ ఆ సభ నిర్వహణలో కనిపించినాయి. బిగినింగ్ నుంచే అతిథులను ఆహ్వానించేటువంటి వ్యక్తి ఎవరో లేడీ ఉన్నారు అక్కడ. ఆవిడ ఆహ్వానించే పద్ధతి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు మాట్లాడేటప్పుడు మైకులు కట్ అయిపోవడం వరకు రకరకాలైనటువంటి పరిస్థితులను మనం అక్కడ చూడటం జరిగింది. అయితే దీని వెనకాల కుట్రకోణం కూడా ఉందని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేటువంటిది చూస్తే, అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు చూస్తే ఖచ్చితంగా కుట్రకోణం ఉందేమోనని అనిపిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివిఐపి గ్యాలరీ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూర్చున్నటువంటి వివిఐపి గ్యాలరీ ఏదైతే ఉందో అత్యంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లో ఉండేటువంటి గ్యాలరీలోకి కొంత సమయం అయిన తర్వాత ఒక 100 నుంచి 150 మంది స్ట్రేంజర్స్ మెళ్ళో ఎల్లో కండువాలు కప్పుకొని రావటం, వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ తోసేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడంతా గందరగోళం సృష్టించారని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితిని కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు చోద్యం చూస్తూ కూర్చున్నారు. వివిఐపీలనే చాలా చెక్ చేసి, మెటల్ డిటెక్టర్స్ ద్వారా 1-2 సార్లు చెక్ చేసి ఆ గ్యాలరీలోకి పంపించిన వాళ్ళు ఇలాంటి కామన్ మ్యాన్, ఎలాంటి ఐడెంటిటీ లేనటువంటి 100 నుంచి 150 మంది దాంట్లోకి ఎలా వెళ్ళారు, వీళ్ళు ఎలా పంపించారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. అంటే దీన్ని చూస్తే ఏంటంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమందిని వాడుకొని అసాంఘిక శక్తుల్ని ఈ సమావేశంలోకి ప్రవేశపెట్టారేమో అనేటువంటి దానికి ఈ జరిగినటువంటి సంఘటన మనకి బలాన్ని చేకూరుస్తుంది. లేకపోతే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి ఆయన పార్టిసిపేట్ చేసేటువంటి సభలో ఎంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉండాలి, కానీ ఇంత దారుణంగా జరగటం అనేటువంటి. తర్వాత అక్కడ మనం లైవ్లో చూసినప్పుడు ఆ లైట్లు పెట్టినటువంటి టవర్ మీదకి జనాలందరూ ఎక్కడం, స్వయంగా ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయటం, ఎంతోసేపు చెప్తే కానీ వాళ్ళు అక్కడ నుంచి దిగనటువంటి పద్ధతి మనం చూసాం. అది నిజంగానే ఆ సభకు వచ్చినటువంటి ఆ పార్టీ కార్యకర్తలేనా అనేటువంటిది కూడా ఇవాళ అనుమానాలను రేకెత్తిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేచి కిందకి దిగమని వాళ్ళని నమస్కారం చేసి అడగాల్సిన పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మిగతా అందరూ చోటామోటా నాయకులందరూ మాట్లాడినంతసేపు చక్కగా పనిచేసినటువంటి మైకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా దాదాపు బాగా పనిచేసినటువంటి మైకులు ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాత్రమే 3-4 సార్లు అవి కట్ అయిపోవటం, అది కూడా సుదీర్ఘంగా, ఏదో ఇలా వెళ్ళి అలా రావటం కాకుండా ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు పాజ్ అవ్వటం అనేటువంటిది చూస్తూ ఉంటే ఇది కావాలని ఆ సభని చెడగొట్టడానికి కొన్ని దుష్ట శక్తులు దాంట్లో ప్రవేశించి చేసినటువంటి పనిగా మనకు కనపడుతుంది. అలాగే ఈ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ జెండా కర్రలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఆ కేబుల్స్ని అదే పనిగా కొడుతూ ఉన్నారు ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటిది.
ఎవరైనా ఉత్సాహం ఉంటే జెండా ఊపుతారు, లేకపోతే ఏళ్ళేస్తారు, లేకపోతే చప్పట్లు కొడతారు. కానీ జెండా కర్రలతోటి కేబుల్స్ మీద కొడుతూ ఉన్నారు అంటే ఏంటంటే దీంట్లో కుట్రకోణం కూడా ఏదన్నా ఉందా అనేటువంటిది. అయితే పోలీసుల వైఫల్యం అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ. స్టేజ్ ముందు తొక్కిసలాట, తోపులాట, దాన్ని చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మోడీ గారు కూడా 2-3 సార్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఆయన మాట్లాడేటప్పుడు కూడా. ఇలాంటివన్నీ చూస్తే ఇన్నాళ్లలో చూసినటువంటి ఏ సభలోనూ, ఎంత పెద్ద సభ జరిగినా కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా ఈ సభలోనే ఎందుకు ఏర్పడ్డాయి అనేటువంటిది చూస్తే నిజంగానే కుట్రకోణం ఉంది అనేటువంటి జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్కి బలాన్ని చేకూరుస్తుంది. ఏదేమైనప్పటికీ సభ సక్సెస్ అయిందనేటువంటిది వాళ్ళు సంతోషిస్తున్నా కానీ ఇంకా రాబోయేటువంటి నెలన్నరలో ఇలాంటి సభలు అనేకం జరగబోతున్నాయి. ఎవరి సభ వాళ్ళు పెట్టుకొని ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేదే. కానీ ఇలా ఇంకొకళ్ళ సభలో జొరబడి ఆ సభని చెడగొట్టడం అనేటువంటిది ఒక దుష్ట సాంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో తీయటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని మొదట్లోనే దాన్ని వాళ్ళు గమనించి దాన్ని జాగ్రత్త పడకపోతే ఈ విష సంస్కృతి ఇంకా పెరిగితే, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో ఎలాంటి దారుణాలు, ట్రోల్స్ జరుగుతున్నాయి, అదే దరిద్రం అనుకుంటే ఇవాళ ఒకళ్ళ సభల్లోకి ఒకళ్ళు జొరబడి ఇలాగ చెడగొట్టే ప్రయత్నాలు కనుక జరిగితే రేపు ఇదే ఇంకొకళ్ళ సభ జరిగేటప్పుడు యువతల పార్టీ వాళ్ళు చేస్తారు. ఇది ఒక సంస్కృతిగా మారితే రేపొద్దున దాడులు జరిగి ఇంకెక్కడికో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిన్న గనక ప్రధానమంత్రి గారు అన్నట్టు ఏ మాత్రం తేడా జరిగి ఏ కరెంట్ షాక్ కొడితే చాలామందికి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సభ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటివన్నిటినీ జాగ్రత్తగా గమనించుకొని ఈ సభలు అనేటువంటివి జాగ్రత్తగా నిర్వహించుకోవాలనేటువంటిది సామాన్య ప్రజలు కోరుకుంటుంది, మాలాంటి వాళ్ళందరూ. అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఇంతింత సభలు పెట్టడం అనేటువంటిది అవసరమా? సామాన్య ప్రజలు, కార్యకర్తల ప్రాణాలతో చెలగాటం అనేటువంటిది రాజకీయ పార్టీలకి అవసరమా? ఇవాళ ప్రసార మాధ్యమాలు ఇంత పెరిగి తర్వాత మీరు చెప్పేటువంటి ప్రతి మాట ప్రజల్లోకి 5 నుంచి 10 నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అలాంటప్పుడు లక్షలాదిగా జనాన్ని తరలించి వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులన్నింటినీ తీసుకొచ్చి రకరకాల ఇక్కట్లు వాళ్ళు పడుతూ సామాన్య ప్రజలు కూడా పడుతున్నారు. మా సభ గొప్పగా జరిగిందంటే మా సభ గొప్పగా జరిగిందని చెప్పుకోవడానికి తప్పితే ఎందుకు ఇలాంటి సభలు? ఏ సభ జరిగినా సగం మందిని తోలుకొని వచ్చేటువంటి జనాభా అనేటువంటిది ప్రతివాడికి తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా మా సభ ఘనంగా జరిగిందని చెప్పుకోవడానికి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, వాళ్ళు ఇబ్బంది పడి జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించవలసినటువంటి విషయం. దీన్ని వాళ్ళు సహృదయంతో ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను.